వరంగల్‌లో కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా పనులు జరుగుతున్నాయి. అంటే అవి ఎట్లుంటాయనంటే కొంత కొన్ని నిధులు కేంద్రం ఇస్తది. కొన్ని నిధులు స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. అక్కడ డబ్బులు లేక 108 మొత్తం పనులు 108 వర్క్స్ ఉన్నాయి. ఆ మొత్తం ఆగిపోయినాయి. ఆగిపోయిన దాంట్లో ఈ నెల 31 వరకు పొడిగించారు. కంప్లీట్ చేయాలని పొడిగించారు. ఒకవేళ ఇది కాకపోతే కేంద్రం నుంచి నిధులు ఆపేస్తామని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసింది. అంటే మన పరిస్థితి ఎట్లుంది అని అంటే బిచ్చమెత్తుకున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలయ్యి ఆయనని అప్పులు చేసిండు. మళ్ళీ ఈయన 4000 ఎకరాల కోకపేటల ఈయన ఎసరు పెట్టిండు. ఈ ఎసరు దించి అన్నం తినే వరకు ఏమవుతుంది ఎట్లయితుంది అనేది కూడా దేవునికి తెలవాలి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వము ఎంత అప్పులు చేసిందో తెలుసు. దాని 1,00,000 కోట్ల చిల్లర అప్పులు ఉన్నాయి గడిచిన ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం ఇంకెన్ని అప్పులు చేస్తుందో చూడాలి. తెలంగాణలో దాదాపు నాకు తెలిసి అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కనుమేర చూపులో కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ అనేది తగ్గింది, రెవెన్యూ అనేది తగ్గింది, నిధులు పెట్టుబడులు మాత్రం పెరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా అవుతాయి. వరంగల్ పనులను స్మార్ట్ మిషన్లో భాగం చేరుస్తూ 2 నగరాలకు 1000 కోట్ల చొప్పున పనులను ప్రతిపాదించారు. ఇందులో 500 కోట్లు కేంద్రం ఖర్చు చేసి కూడా 500 కోట్లను రాష్ట్ర వాటాగా మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించి ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఏటా 200 కోట్లు ఖర్చు చేసేలా పనులకు రూపకల్పన చేశారు. అదే సగం 50-50 వరంగల్కి ఇచ్చే నిధులు స్టేట్ గవర్నమెంట్ 500 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏమైంది అని అంటే 500 కోట్లు కాదు, 100 కోట్లు కూడా లేవు వాళ్ళ దగ్గర, ఖర్చు పెడతలేదు. నిధులు లేవు కాబట్టి ఖర్చు పెడతలేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఆఫ్ చేసే అవకాశం అయితే ఉంటుంది.